ఏనమ్మా పెన్షన్ వస్తుందా పెద్దమ్మా? వస్తున్నాయి అవే పింఛన్ ఇంకేం ఎంత? 2000. ఎందుకు 4000 చేసిండు? 4000 లేవు, 4 పైసలు లేవు. ఏది రేవంత్ రెడ్డి 4000 చేయలేదా? చేయలేడు. 4000 ఇస్తా అంటే ఓట్లు వేసారుగా మీరంతా. 4000 ఇస్తా అంటేనే వేసినాం. ఇప్పుడు ఆయన పోతేనే నిమ్మడం అవుతుంది. ఎందుకని? ఎందుకని మాకు మంచిగా అనిపిస్తలేదు. ఏం మంచిగా లేదు. కేసీఆర్ చీర ఇచ్చిండా? బతుకమ్మ చీర ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఇయ్యలే. నా మళ్ళా పింఛన్ ఎక్కువ ఇయ్యలే. అవే బియ్యము చీరలు లేవు. పంపిస్తా అంటున్నాడు. 500 ఇస్తాను చీరకు బదులు. 500 లేవు, 5 పైసలు లేవు. అంతేనా? మరి ఎట్లా మీకు ఫ్రీ బస్సు పెట్టిండు మంచిగా? ఫ్రీ బస్సులు ఆయనలో తొక్కి చంపుతున్నారు. మొన్న కాలు ఇరిగిపోయింది. ఎవరిది తొక్కుతున్నారు? అలా మా తొక్కుతున్నారు. ఆయనలు కూర్చొని వెళ్ళిపోయాలి వలుచుడు. మేము ఇయ్యం సీటు ఇయ్యము నిలబడము అంటున్నారు. కాలు నొప్పులు ఉన్న వాళ్ళు సావాలన్నా బస్సులో? ఫ్రీగా పోతురు కాబట్టి మీరు ఫ్రీగా పోతున్నాం అన్నట్టు అందులో తొక్కి చంపుతారు. అవే కిరాయి పైసలు పెట్టుకొని పోకున్నామా? అంటే మీకు పైసలు మిగులుతాయి అందరికి, మిగులుతున్నాయి. అవి ముల్లె కట్టుకుంటున్నాము. బస్ పైసలు టికెట్ పెట్టుకొని ఎప్పుడు పోలే అట్లా పోకున్నామా? టికెట్ పైసలు లేకుంటే మంచిదిగా ఫ్రీగా పోవచ్చు. అదే మంచిది. ఈ ఫ్రీగా ఏం మంచిగా లేదు. మంచిగా ఫ్రీగా పోతే మగ పిల్లగాని తన పైసలు ఉంటాయి ఉండయి. మగ పిల్లగాడు కింద ఉండాలి. ఆడవిల్ల అని లెక్కలనా? మరి ఎట్లా? నేను అంటే ఒక్కదాన్ని. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, ఇప్పుడు మన రుణమాఫీలని ఇవన్నీ ఏం లేవు. ఊర్రా ఇప్పుడు రుణమాఫీ మొత్తం 100%, 100% తెలంగాణ మొత్తం చేసిన అని చెప్తుండు కదా. చేయలేడు. ఆయన ఏం చెందలేదు. అంత ఉన్న తాను అలికింతాను వచ్చిండు ఆయన మంచిగా ఉన్నప్పుడు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తుండు? ఏం చేస్తలేడు. ఇప్పుడు తులం బంగారం ఇస్తానుగా. 2 తులాలు ఇచ్చాడు. 2 ఇచ్చిండా? మెరుస్తున్నాయి. తులం చెప్పి 2 ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ ఇంకోసారి తులం లేదు, ముక్కుపుల్ల లేదు, పింఛన్ లేదు. అవే 2000 పింఛని. నేను వచ్చిన దాకా దవాఖానకి పెట్టుకోవాలన్నా, పుట్టకు తినాలన్నా, బట్ట కట్టుకోవాలన్నా, ఏం తినాలి చెప్పు? సరిపోతాయి. మరి అయ్యా టైంకి వస్తున్నాయా? టైంకి ఏం వస్తలేవు. నేను వెళ్ళిపోయినాక 15 రోజులకు వస్తున్నాయి. మరి మీరు ఎట్లా బతకాలి? మరి వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు మీలాక వస్తారు. ఈ ఊళ్ళు ఉన్నాయని నెలకు సరిగా ఇస్తుండే కేసీఆర్ పంపియంగా. 4 వస్తున్నారు, ఒకటే నాడిచ్చిపోతున్నారు. ఇప్పుడు మీరు కేవలం ఏ పని చేయలేరు, ఆ వచ్చే పైసల మీద ఆధారపడి బతుకుతారు. మరి అప్పటిదాకా ఈ రాకుంటే పరిస్థితి ఏంటంటున్నారు? రాకపోతే చచ్చిపోవాలి. మరి అందుకేనా తెచ్చుకుంది మనం? ఎవరు? రేవంత్ రెడ్డిని. అందుకేనా గెలిపించింది? రేవంత్ రెడ్డిని ఎవరు గెలిపించారో మేము ఇక ఇక్కడ వేయలేము. అక్కడ మరి కొలువులు ఇచ్చిండేమో అక్కడ వేసిరేము. మరి మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా అంటుండగా. ఇప్పుడు నీకు అన్నం పెడతా అంటాను ఆశ ఉంటది కదా, ఆశకి వేసిర్రు. ఇప్పుడు అన్నం లేదు, సున్నం లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల దాకా నేనే ఉంటా అంటుండు. మళ్ళీ వేస్తారు ఓట్లు అంటే ఏముండనియం. ఉండేది ఏం లేదంటారా? ఉండనియము. ఆయన వద్దే వద్దు. ఇప్పుడు కోడళ్ళకు 2500 ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఇస్తాను. కోడళ్ళకి లేవు, కొడుకులకు లేవు, ఎవ్వరికి లేవు. 2500 లేవా? లేవు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? అన్ని ఇస్తా అని వచ్చిండు. అన్ని ఇస్తాడు, బంగ్లా కట్టిస్తాడు. ఏ లేవు. సరే. ఏంది 4000 పెన్షన్ వస్తుందా? నాకేం వస్తలేదు. నాయన చెయ్యిరిగిపోతే నాకు భూమి లేదు, బుట్ట లేదు, 3 బిడ్డలే, ఏం లేదు. ఆ కూలి చేసుకుంటేనే బతుకుమాది. ఎందుకు మరి అట? అంటే ఇస్తా అని చెప్పిండు కదా అప్పుడు ముఖ్యమంత్రి. ఇస్తా అన్నాడు. ముఖ్యమంత్రి గాడే ఎవడో రేవేంద్ర గాడో వంకరాడు ఎవడాడు. ముఖ్యమంత్రి ఏం పేరు? రేవుగాడో ఏం పేరు నాకు తెలియదు. ఆడు ముఖ్యమంత్రి పేరు తెలుసా? కేసీఆర్ తెలుసు. మరి ఏం చేయలేదు. మాకు భూమి లేదు, బుట్ట లేదు, ఇల్లు కూడా లేదు. కింద అంత ఇల్లు ఉంటే 3 బిడ్డలు, నాకు కొడుకులు లేరు. ఆ పిల్లకి రాసిచ్చిన. మరి ఇప్పుడు నాకేం లేదు. ఇక కూలి చేసుకున్నాలే. ఇగో ఈ చెయ్యిరిగిపోయింది. పింఛన్ ఇస్తా అంటానన్నాడు వాడు. ఇస్తా అన్నాడు. అవి కూడా లేవు, యావి లేవు. మరి ఎట్టా ఇందిరా మిల్లులు అన్నాడు, అన్నీ అన్నాడు. ఇందిరా మిల్లు అన్నాడు. అట్లా సిటీలు ఉన్న వాళ్ళకు పైసలు వేస్తా అన్నాడు. అవి లేదు, ఏ వేయలేదు. ఎక్కడ తిరిగి కరెంటు బిల్లు ఒక్కటి మార్చిండు.
బస్సు ఫ్రీ పెట్టిండు మిమ్మల్ని మంచి మేము నాయన మేమే ఊరికి పోం సరిగా ఇక మాకు చేత కాదని ఇంట్లోనే ఉంటాం. ఈ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇంట్లోనే. ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళందరూ కోటీశ్వరరాళ్ళు అవుతారంటగా. మేము రాజ్యం తిరిగి వస్తాం. మేము రేతాలు పోతాం నాయన. మేము ఏడుకోం. వస్తే సావాలకు దిగి మా ముసలాయంత లోన్ ఉన్నది, ఆ లోన్ మీద వస్తాం అంతే. అంతే. మరి ఎట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన కాంచి? మాకేం మంచిగా లేదు. అప్పుడే మంచిగా అప్పుడే ఇంత పేదవనుకో బోదనుకో నాకు రాకుండా నా ముసలానికైనా 4 పైసలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఏమైనా చేస్తేనే అన్ని ముందలేస్తారు, లేకుంటే ఏం చేయరు. ఆడలకు 2500 ఇస్తానే అదే అవి లేవు ఇవి లేవు. మరి అకౌంట్లు వేస్తానే అవి లేవు, లేవు. ఆడు ఏళ్ళు లక్షలు చేసిపోయిండు. అవి మిత్తే కడుతున్నా ఏడ వీకినే మిత్తే వెళ్తున్నది, ఏడ వీకినే మిత్తే వెళ్తుంది అని చెప్తున్నాడు వార్తలలో. వాస్తవేనా అది? నాకే మెరక. మరి ఇక్కడ లోకానికి ఎట్టిండేమో ఆయన తిన్నాడు పాపం. లోకానికి ఎట్టిండే లోకాన్ని అయితే నడిపిండు కదా. మరే రాజ్యంకి వెళ్ళి నీళ్ళు తెచ్చి మరి ఈడెందుకు ఎక్కిండు? మరి ఆడ ఎక్కకుండా ఉండే ఈయన ఉంటేనే తెరుపుకుంటుండే కదా. మరి ఉన్నోడే తెరుపుకుంటుండే. ఏం చెప్తావు? సంవత్సరం అయింది ఇవన్నీ ఇస్తా అని చెప్పిండు, ఏ ఇయ్యలేదు అంటున్నావు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తుంది? నాకేమి ఇవ్వలేదు, ఏమి అని చెప్ప. నాకేం లేవు, భూమి లేదు, పుట్ట లేదు, నాకు ఇల్లు కావాలి, పింఛన్ కావాలని చెప్తా. మరి ఇప్పుడు ఇల్లు మన సర్వే చేసిరా? సర్వే చేసిరు ఇస్తా అన్నాడు. వచ్చింది పేరు కూడా. కానీ నీకున్నది కదా అంటే రేకులు ఇల్లు ఉన్నది, అది నాకు లేదు. నా బిడ్డకు కట్నం కిందికి రాసిచ్చిన. ఇక ఒక రూమ్లో ఉన్నా నేను, నాకు ఇల్లు లేదు. ఎంత ఉంది భూమి? నాకున్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుందా? రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలే. ఎట్లా ఉంది మరి? సంవత్సరం దాటిపోయింది పాలన కాంగ్రెస్. ఇప్పుడు అయితే రాలే రైతు బంధు అయితే. ఇంకా 6 గ్యారెంటీలు అని చెప్పిండు. గ్యారంటీలు అంటే నాకు గ్యాస్ పైలు వస్తలేవు.